హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూసేద్దాము. ఈ రెసిపీ రైస్లోకైనా ఇంకా లేదంటే మిల్లెట్స్ ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్న మిల్లెట్స్లోకైనా లేదా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొలకెత్తిన పెసలు. వీటిని నేను ముందు రోజు పెసరట్టుకైతే వేసుకున్నాను. కొంచెం మిగిలితే ఇలా స్ప్రౌట్స్కి అయితే పక్కన పెట్టేశాను అనమాట. సో ఇలా అయితే స్ప్రౌట్స్ వచ్చేసాయి. తర్వాత బీరకాయ, ఇంకా టొమాటో, అలాగే వెల్లుల్లి, ఇంకా చింతపండు, పచ్చిమిర్చి వీటినైతే కట్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో స్ప్రౌట్స్ అన్నీ వేసి దానిలో టొమాటో, ఇంకా వెల్లుల్లి, అలాగే చింతపండు కొంచెం తీసుకోండి, ఎందుకంటే టొమాటోస్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెమే తీసుకోండి. తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనకి ఇవన్నీ తర్వాత సాల్ట్ వేసుకున్నాను, ఇంకా పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి ఆ ముక్కలు ఉడకడానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని అయితే మనం కుక్కర్లో అయితే పోసేసుకున్నాము. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని మనం గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద పెట్టిన తర్వాత దాన్ని నేను మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను అనమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్నటువంటి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత నెమ్మదిగా అయితే మనం కుక్కర్ మూతను తీసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది. మరి మెత్తగా పప్పులా కాకుండా ఇలా మనకి కొంచెము కనిపించే విధంగా అయితే బాగుంటుంది. దీన్ని ఇంకా నేనేమి స్మాష్ చేయడం అట్లా ఏం చేయలేదు. సో ఇంక ఇలానే ఉంచేసాను. తర్వాత తాలింపు పెట్టుకుందాము. కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అందులోనే తాలింపు గింజలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా మీకు కావాలంటే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. సో నేను వెల్లుల్లి అయితే ముందే వేసాను కాబట్టి ఇందులో ఏం వేయలేదు. ముందు వేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేనైతే తాలింపులో వేసేదాన్ని. ముందు వేసాను కాబట్టి వేయలేదు. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి అందులోనే కొంచెం గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, జీరా పొడి అయితే వేసుకున్నాను. నాకు కారం టేస్ట్ చేసినప్పుడు కొంచెం అది ఉడికించుకున్నాం కదా, అది టేస్ట్ చేసినప్పుడు కారం కొంచెం తక్కువ అనిపించింది. అందుకు కొంచెమే వేసాను కారము, ఎక్కువేం వేయలేదు. సో కారం వేసేసి అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్నైతే ఈ తాలింపులో వేసేసుకున్నాను. తర్వాత ఇది చక్కగా అయితే మంచిగా కలుపుకొని మనం ఈ టైంలో ఏంటంటే కొంచెం సాల్ట్, ఇంకా మీకు సరిపోకపోతే కారం అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు అనమాట. వేసుకొని అన్నిటినీ కలుపుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, అందుకే నేను కొంచెం వేసాను సాల్ట్. వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించాలి. ఒకవేళ మీరు ఇందులో చన్నీళ్ళు కనుక యాడ్ చేసుంటే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అవసరం లేదు, ఓన్లీ డైరెక్ట్ కుక్కర్ వాటర్ అనుకుంటే 2 మినిట్స్ సరిపోతుంది అనమాట. సో చూసేదండి, ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట. ఇంకా ఇంతే, మనము ఆఫ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను కరివేపాకు కొత్తిమీర వేయలేదనమాట. అంతే. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది కర్రీ. నేను ఇది ఊదలన్నం వండాను. అదే ఊదల మిల్లెట్స్ వండాను. అందులోకి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుండింది. సో ఈ కర్రీ ట్రై చేసాం, చాలా బాగుంది. ఇంకా మీకు కావాలంటే చపాతీలోకి కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మేము రైస్లోకి కూడా తీసుకున్నాము. సో మాకైతే ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ కూరలు ఉన్నా కానీ ఫస్ట్ ముద్ద అనేది పచ్చడితో తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ముద్ద పచ్చడితో తినేసి ఆ తర్వాత అయితే నేను కూరన్నం స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నాకు గిన్నె చూసేసేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం ఖాళీ చేసేసారు. కొంచెమే ఉంది అడుగున. సో ఇది కూడా అయిపోయింది చూడండి. అంటే అంటే ప్రూఫ్స్ కావాలి కదా, అయిపోయిందా లేదా అంటే అంత బాగుంటేనే కదా గిన్నె ఇంత ఖాళీ అవుతుంది. సో లాస్ట్ పర్సన్కి
గిన్నంతా ఖాళీ చేసి పెట్టామన్నమాట. సో మీరు ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.